ఏంటి మొత్తం ఒళ్ళంతా దగదగ మెరిసిపోతుంది. అంటే మా పవన్ కళ్యాణ్ గారు బంగారం కదండి, మరి ఆ బంగారం లాంటి సినిమా చూడటానికి బంగారం అయితే వేసుకొచ్చాను నేనైతే. మరి సూపర్ సూపర్. ఏంటి హరిహర వీరమల్లు ఎట్లుంది అంటే ఒక్క స్క్రీన్ లో 2 పులులు కనిపిస్తాయి మనకి. ఏంటి అసలు ఎట్లుంది మూవీ ఎట్లుంది? అంటే 5 ఏళ్ళ నుంచి అందరూ వెయిటింగ్. అంటే మన డిప్యూటీ సీఎం అయ్యాక అంటే ఏం చేస్తారు, ఎలా ఉంటుంది సినిమా అనేది అందరికీ హోప్స్ కదా. ఇప్పుడు అత్తంటి దారేది, జల్సా అంటే ఆ కవులో కాకుండా ఇలాంటి సినిమా తీయాలంటే గట్స్ ఉండాలి. అంటే చాలా కష్టం. ఒక గుర్రం మీద ఏంటి అంటే ఆల్రెడీ నేను కూడా షూటింగ్స్ చేస్తూ ఉంటాను, చూస్తూ ఉంటాను. పవన్ కానీ ఏంటి సపోజ్ వేరే హీరోలు చూస్తుంటాను, గుర్రం మీద కొంచెం కూర్చోంటేనే నలిగిపోతున్నాను. అలాంటిది అంత చేజింగ్స్ అయ్యి కదా, మరి చాలా కష్టం. సినిమా లెక్కలోకి వస్తే లాస్ట్లో ఒక 10 నిమిషాలు ఉంటుందండి తుఫాన్. సినిమాలో తుఫాన్ అనేది బయట తుఫాన్ అయితే ఇంకో ఇక్కడ తెలిస్తే పైన తుఫాను పడుతుంది, కింద సముద్రంలో ఎన్ని చేపలు ఉంటాయో అంతకు మించి కూడా ఇక్కడ జనాభా సంద్రోహం అనమాట. సినిమా గురించి చెప్పుకోవాలంటే చాలా 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 ఎక్సలెంట్. ఒక సనాతన ధర్మం ఎలా పాటించాలి అలాగ వెళ్తూ ఉంటారు పవన్ కళ్యాణ్ గారు. వెళ్తూ 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 అలాగ అరాచగానే తుదమరిచి వెళ్తూ చేస్తూ ఉంటారు. సినిమా అయితే చాలా బాగుంది. కాకపోతే కొంచెం గ్రాఫిక్స్ కూడా కొంచెం చూసుకోవాలి. గ్రాఫిక్స్ కొంచెం దొరికిపోతున్నాయండి. అంటే కొన్ని సినిమాలు చూస్తే మనం వేరే హీరోలు పెద్ద డైరెక్టర్ సినిమా చూస్తే ఒరిజినాలిటీ ఉంటుంది గ్రాఫిక్స్. ఇందులో కొంచెం ఏంటంటే మరి అనుకుని డైరెక్టర్ మారో లేకపోతే ఇది మారో తెలియదు కానీ కొంచెం గ్రాఫిక్స్ అయితే తెలిసిపోతున్నాయి. స్టోరీ అయితే సెకండ్ హాఫ్ ఒక లైట్ కొంచెం విడిగా ఉందండి. అంటే పార్ట్ 2 ఉందని అయితే ఎవరికి నాకు తెలియదు, ఇప్పటివరకు పార్ట్ 2 ఉందని ఎవరు అనుకోలేదు. లాస్ట్ కొద్దిగా పార్ట్ 2 పెట్టారు. పార్ట్ 2లో ఏంటనే స్టోరీ తెలుస్తుంది. ఇందులో అయితే సనాతన ధర్మం గురించి, అన్యాయం గురించి బాగా తీసేస్తారు. అంటే దేవుడు అది ఒక 5 సంవత్సరాలు వెయిట్ చేస్తాం కాబట్టి ఫుల్ మీల్స్ అయితే ఈ సినిమా అయితే మాకు దక్కిందండి. మేమైతే భోజనం చేయక్కర్లేదు, ఫుల్ మీల్స్ అనమాట.